మిత్రులందరికీ గోదావరి కెరటాలు యూట్యూబ్ ఛానల్ తరపున మరొకసారి సాదర స్వాగతాన్ని తెలియజేస్తూ మనము మన ఛానల్లో అనేక పాత సినిమా కథలు, అదేవిధంగా ఒక మెలోడియస్ సాంగ్స్ మనం ప్రతిరోజు కూడా పెట్టడం జరుగుతూ ఉంటుంది. కనుక మీరందరూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నారు. మా ఛానల్ని మీ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అంత మాత్రమే కాకుండా ఫ్రెండ్స్కి అందరికీ కూడా పరిచయం చేయమని, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కామెంట్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఈరోజు మరొక అద్భుతమైనటువంటి మరి సినిమా కథలోకి ఈ సినిమా కథ రాజా అనగా శోభన్ బాబు విధి ఏకకాలంలో అతడిని దొంగగా తీర్చిదిద్దింది. కానీ అతడు మానవతా బాధ్యతల సమాజం కోసం అతను ఎత్తుకున్నటువంటి పక్కదారి, గడిచిపోయిన తీవ్ర పీడనలను అధిగమించి రాజా అనాథాశ్రమాలకు, పేదల హక్కుల కొరకు న్యాయం చేయడం కోసం సాహసంగా మారి అతని జీవితంలో ప్రేరణాభారమైన పరిచయం అనగా మాధవి అంటే మంజుల గారితో ప్రేమ సంబంధాలు పెరుగుతాయి. కథా మార్గాన్ని అతడు అనేక మలుపులు తిప్పడంలో అతడు కల్తీ మందుల వ్యాపారాన్ని ఎదుర్కొంటున్నప్పుడు అక్కడ రాజా అతని అవకాశాలలో అసలు కొత్త పాత్రను సమకూర్చాడు. ఒక పుష్కలమైన కళాభిమానులు మరియు థ్రిల్లర్స్తో కూడినటువంటి ఇది ఒక మంచి సినిమాగా మనం అభివర్ణించవచ్చు. ఈ సినిమా యొక్క విశేషాలు: ఈ సినిమా 1975 ఆగస్టు 14వ తారీఖున విడుదలైంది. దర్శకులు బి. మధుసూదన్ రావు గారు, నిర్మాతలు బిఆర్ యాచేంద్ర, కె. చటర్జీ గారు, సంగీతం కె. చక్రవర్తి గారు, పాటల రచయితలు శ్రీ ఆత్రేయ అండ్ ఆరుద్ర గారు. పాటలు నీలాల నింగిలో, రాధ అందించు, ఇవి ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి పాటలు. చిత్రకథ ముల్లపూడి వెంకటరమణ గారు చిత్రానికి కథను అందించడం జరిగింది. సినిమాలో శోభన్ బాబు గారి యొక్క అద్భుత నటన, రాజా పాత్రలో ఆయన సున్నిత భావాలు, శక్తివంతమైన ధైర్యంతో అద్భుతంగా జీవితానికి తెరతీస్తారు. సారాంశం: ఈ సినిమాలో అనేక మన అనుదిన జీవితానికి సంబంధించినటువంటి అనేక ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఈ సినిమాలో ఉండటం మనకు జరిగింది. కనుక ఈ సినిమా యొక్క వచ్చినటువంటి అవార్డులు, ప్రత్యేక గుర్తింపులు: జేబు దొంగ సినిమా 1975 చిత్రం ప్రత్యేకంగా జాతీయ లేదా రాష్ట్ర అవార్డులు పొందలేదని, సరైన రికార్డులు రానప్పటికీ ఇదొక సామాజిక చిత్రంగా అందరి మదిలో నిలిచినట్లుగా మనం చూడవచ్చు. అయితే ఈ సినిమా ప్రధాన హీరో శోభన్ బాబు నటనకు మంచి ప్రశంసలు రావటం వల్ల ఆయనకి మరింత స్థానం దక్కింది. పాటల సన్నివేశాలు, సంగీతం శ్రీ కె. చక్రవర్తి గారి ద్వారా సినిమా సాంస్కృతిక ప్రాధాన్యత దక్కించుకుంది. ఈ సినిమా కాలంలో కమర్షియల్ విజయం సాధించి శోభన్ బాబు గారి యొక్క కెరీర్లో ఒక మైలురాయిలుగానే నిలిచింది. అరుదైన తెలియని నిజాలు, రేర్ ఫ్యాక్ట్స్: శోభన్ బాబు గారు సినిమాలో సాధారణంగా కనిపించని థ్రిల్లర్, యాక్షన్ క్యారెక్టర్లో కనిపించారు. ఇది ఆయనకు రకరకాల పాత్రల్లో ప్రయత్నం చేయడానికి దారితీసింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో కొన్ని సన్నివేశాలు నిజంగా గాలిలో, తెరపై యాక్షన్ స్టంట్స్ తీసుకోవడం జరిగింది. వాటి వల్ల ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెరిగింది. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ కె. చక్రవర్తి సినిమాలో సంగీతాన్ని చాలా ప్రేమతో మరియు నూతన శైలిలో అందించారు. నీలాల నింగిలో వంటి పాటలు ఇప్పటికీ గుర్తుండిపోతాయి. ఈ సినిమా ద్వారా మంజుల కథానాయికగా తనదైన గుర్తింపు తెచ్చుకుంది. దర్శకుడు శ్రీ వి. మధుసూదన్ రావు గారు ఈ సినిమాలో యాక్షన్, డ్రామా అంశాలు సమర్థవంతంగా మిళితం చేశారు. తద్వారా ఈ సినిమా ఆ కాలంలో మంచి గుర్తింపు పొందింది. ఈ సినిమాకి సంబంధించి కొన్నిసార్లు పేరులో జేబు దొంగ తప్పుగా
జేబు దొంగ కూడా ప్రాచుర్యం పొందింది. కానీ సరైన పేరు జేబు దొంగ మాత్రమే. ఈ సినిమాను చిత్రీకరించడానికి కొన్ని కీలక సన్నివేశాలు హైదరాబాద్ మరియు ఇతర ప్రాంతాల్లో చిత్రీకరించబడ్డాయి. ఈ సినిమా టైటిల్‌కి దొంగ అనే పదాన్ని ఉపయోగించినప్పటికీ, కథలో మోసం లేదా దొంగతనం కంటే క్యారెక్టర్, న్యాయం అనే భావం ఉంది. ప్రధాన నటీనటులు శ్రీ శోభన్ బాబు గారు అనగా రాజా, హీరో ప్రధాన పాత్రధారి. నటనలో కాస్త విభిన్న ధైర్యం, యాక్షన్‌లో ముందుండటం. అదేవిధంగా శ్రీ మంజుల గారు అంటే మాధవి గారు కథానాయిక. ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు పొందింది. పరిమళం సపోర్టింగ్ రొమాంటిక్ ఎలిమెంట్స్‌తో పాల్గొనటం. అన్నారావు అనగా సపోర్టింగ్ సహాయక పాత్ర. సినిమా గురించి మరిన్ని వెనుక కథలు. ఈ సినిమా డైరెక్టర్ శ్రీ మధుసూదన్ రావు కెరీర్‌లో కేవలం కమర్షియల్ విజయం కాదు, కొత్త శైలి దోహదం చేసినటువంటి చిత్రంగా రూపొంది గుర్తింపు పొందింది. షూటింగ్ సమయంలో శోభన్ బాబు తన సన్నివేశాల కోసం స్టంట్ సన్నివేశాలు స్వయంగా చేస్తూ సినిమా నాణ్యతకు పెద్ద హ్మ్, ఆహ్, న్యాయం చేకూర్చారు. సినిమా పాటల కోసం ప్రాచీన తెలుగు పాఠకుల కోరిక మేరకు పాటల రచయితలు ఆత్రేయ గారు, శ్రీ ఆరుద్ర గారు వంటి ప్రముఖులు పాటలు రచనలు చేశారు. సంక్షిప్తంగా 'జేబు దొంగ' 1975 సినిమా తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా శోభన్ బాబు నటనకి మంచి క్రెడిట్ వచ్చింది. ప్రత్యేకంగా పెద్ద అవార్డులు గెలవకపోయినప్పటికీ ఈ సినిమా సాంస్కృతిక, కమర్షియల్ పరంగా మంచి గుర్తింపు పొందింది. అరుదైన వాస్తవాలు మరియు శోభన్ బాబు ఈ సినిమాలో చేసిన యాక్షన్ స్టంట్స్ ఈ సినిమా ప్రత్యేకత. రాజా అనగా శోభన్ బాబు గారు కథలో ముఖ్య కథానాయకుడు. రాజా ఒక సరళమైన వ్యక్తిగా కనిపించినప్పటికీ గుండెల్లో ఉన్న ధైర్యం, న్యాయం కోసం పోరాటం చేసే శక్తి కలవాడు. ఆయన జేబు దొంగ అని ప్రజలు పిలిచేవారు. అంటే చాపర్లు, దొంగలు కాకపోయినా అర్ధ కథలో తప్పుదారి పట్టిన వ్యక్తి. తన వ్యక్తిగత బాధలను, అన్యాయాలను ఎదుర్కొని సమాజానికి మంచి సేవ చేయాలనుకునేటువంటి వ్యక్తిగా దిగుతాడు. మాధవి అంటే మంజుల గారు రాజా యొక్క ప్రేమికురాలు. మాధవి అర్థవంతమైన, సున్నితమైన స్వభావం కలిగిన యువతి. ఆమె కథలో రాజాకు మానసిక ఆదరణ, ప్రేరణ, కథలో ప్రేమకు, న్యాయానికి ప్రతీకగా ఉంటుంది. మాధవి తల్లి సపోర్టింగ్ పాత్ర. మాధవి కుటుంబంలో ప్రధాన పాత్రధారి. ఆమె పాత్ర కథలో మాధవి గమనించే పరిసరాలను, కుటుంబ సంబంధాలను బలపరుస్తుంది. శత్రువులు, వ్యతిరేక పాత్రలు. కథలో రాజా ఎదుర్కొనే ప్రతికూల పాత్రలు. వీరు రాజాను అడ్డుకుంటూ అన్యాయాలను కొనసాగించడానికి ప్రయత్నిస్తారు. ఈ ప్రదేశంలో రాజా ధైర్యంతో ముందుకు సాగుతాడు. సహాయకులు, స్నేహితులు. రాజాకు మార్గదర్శకత్వం ఇచ్చే, సహాయం చేసే స్నేహితులు, సహాయకులు పాత్రలు. వీరి సహకారంతో రాజా వివిధ కష్టాలను అధిగమిస్తాడు. కథారంభం. రాజా అనగా శోభన్ బాబు ఒక జేబు దొంగగా ప్రజల్లో పేరు సంపాదించుకున్నాడు. అయితే అతడు స్తంభించని ఒక సాధారణ దొంగ కాదు. నిజానికి అతని మనసు మంచి దారి మీద ఉంది. రాజా చిన్నప్పటి నుంచి అనాథగా పెరిగాడు. కష్టం, నిరాశలతో పోరాడుతూ జీవితాన్ని సాగిస్తుంటాడు. అతని లక్ష్యం తన పరిస్థితులను మార్చుకోవడం, సమాజానికి ఉపయోగపడే దారి వెతకడం. మధ్య భాగం. రాజా తన దొంగతనంతో కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు మాధవి అంటే మంజుల గారు అనే యువతితో పరిచయం అవుతాడు. ఆ మాధవి అతని జీవితంలో కొత్త ఆశ, ప్రేమను తీసుకొస్తుంది. రాజా తన పాత తప్పుల నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తాడు. ఈ సమయంలో రాజా కొన్ని పెద్ద తప్పులు, ఆ, వ్యాపారాలతో, అవినీతితో బంధించబడతాడు. అతనిపై అనేక అడ్డంకులు, కుట్రలు రావడంతో అతను సుదీర్ఘ పోరాటం మొదలు పెడతాడు. అతని గతం అతని వెంట తిరుగుతూ అతని ఇబ్బందులకు గురి చేస్తుంది. పరిష్కారం. రాజా తన ధైర్యంతో, తెలివితో మరియు సహాయపడే స్నేహితుల సహకారంతో ఈ మోసపూరిత వ్యాపారాన్ని కూల్చివేస్తాడు. అతను ఒక నిజమైన హీరోగా తనకు తాను మలుచుకుంటాడు. సర్వసాధారణుల హక్కుల కోసం పోరాడి చివరకు అన్యాయాన్ని నివారించి సమాజంలో మంచి మార్పును తీసుకొస్తాడు. మాధవితో ప్రేమాభిమానాలు పుష్కలంగా పెరిగి రాజా జీవితం కొత్త దారిలో సాగుతుంది. ముగింపు. ఈ సినిమా మనకు చెప్తుంది ఏమిటంటే మనిషి తప్పులు చేసినా తన ఆలోచనలు మారి
మంచి మార్గం ఎంచుకుంటే సమాజానికి సహాయం చేయవచ్చు. రాజా ఒక జేబు దొంగగా మొదలైన ఈ కథ ఒక సాహసవంతమైన, నిజాయితీ గల వ్యక్తి మార్గాన్ని చూపిస్తోంది. సారాంశం: జేబు దొంగ సినిమా కథలో యాక్షన్, థ్రిల్, ప్రేమ, మానవత్వం కలిసిపోయి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ముఖ్యంగా శోభన్ బాబు నటనకు మంచి మార్కులు తెచ్చిపెట్టింది. అనేక సన్నివేశాలు సినిమాలో ఉన్నాయంటే కొన్ని సన్నివేశాలు మనం చూద్దాం. సన్నివేశం పరిచయం: రాజా, నా పేరు రాజా. నాకిప్పుడు సులువు కాలేదు. ఈ ప్రపంచంలో నేను ఎక్కడ నిలబడతానో తెలీదు అంటాడు. సన్నివేశం: అనాథాశ్రమం నుండి బయటపడటం. రాజా అంటాడు, ఇక్కడ జీవితం బాగానే ఉన్నా నాకు నా నిజమైన కుటుంబం కావాలి అని అంటాడు. సన్నివేశం: మాధవితో పరిచయం. మాధవి, రాజా గారు మీరు మారిపోవాలి, నీకు మంచి మార్గం కనిపిస్తుందని నమ్మండి అంటుంది. రాజా అంటాడు, నేను చూసినప్పుడు జీవితంలో కొత్త వెలుగు కనిపించింది అంటాడు. సన్నివేశం: మొదటి సమస్యలు. రాజా, ఈ దొంగతనాన్ని వదిలేసి సరికొత్త జీవితం మొదలు పెట్టాలి అంటాడు. శత్రువు: ఈ రాజా నాకు అడ్డుగానే నిలుస్తాడు. సన్నివేశం: మోసం, వ్యాపారం గురించి తెలుసుకోవడం. రాజా అంటాడు, ఈ తిరస్కారానికి నేను ఎందుకు బలవంతం అవుతున్నాను, వీరి సొంత ప్రయోజనాలే మునిగిపోతున్నాయి అంటాడు. సన్నివేశం: రాజా స్నేహితులతో చర్చ. స్నేహితుడు: రాజా, ఈ పాపం పెరిగినట్టు మీరు కూడా మారాలి అంటాడు. రాజా అంటున్నాడు, నాకు మారే అవకాశం ఉందని నన్ను నమ్మాల్సిందే అంటాడు. మరొక సన్నివేశంలో ప్రేమాభిమానాల పెరుగుదల. మాధవి, మీరు నిజంగా మార్చుకుంటున్నారా అంటుంది. రాజా అంటాడు, నీ ప్రేమే నాకు మార్గదర్శకం అంటాడు. మరొక సన్నివేశంలో శత్రువుల పైన. శత్రువు: ఇప్పటి వరకు నీరా, నీ మార్పు చూపిస్తా అంటాడు. సన్నివేశం: రాజా ధైర్యంగా ఎదుర్కోవడం. రాజా అంటాడు, నేను ఎవరినైనా అడ్డుకోనివ్వను, నా మార్గం సత్యమే అంటాడు. సన్నివేశం: కీలక యాక్షన్ సన్నివేశం. రాజా, ఇక్కడ ఈ న్యాయం జరిగే వరకు నేను నిలబడతాను. సన్నివేశం విజయం. రాజా నిజాయితీ గెలుస్తుంది, ఈ ప్రపంచం మారుతుంది. సన్నివేశం ముగింపు. మాధవి, ఇప్పుడు మనం కలిసి కొత్త జీవితం మొదలెడదాం. రాజా అంటాడు, నీతో ఉంటే ఏ బలవంతానికి ఎదురు చూపగలను అని అంటాడు. చెవి దొంగ 1975 సినిమా ముగింపు ఈ విధంగా ఉంటుంది. రాజా అనే యువకుడు తన ఇబ్బందులను, తప్పులను, సమస్యల మధ్య నుంచి తన జీవితం మార్పును తెచ్చుకుని నిజాయితీ మార్గాన్ని ఎంచుకుంటాడు. మొదట్లో సంచలమైన జేబు దొంగ మొదలైన అతడి జీవితం ప్రేమతో, ధైర్యంగా సమాజానికి మంచి చేసే వ్యక్తిగా రూపాంతరం చెందుతాడు. మోసం, అవినీతి లాంటి అన్యాయాలను ఎదుర్కొని రాజా చివరకు న్యాయాన్ని నిలబెట్టగలడు. అతని మార్పు, పట్టుదల ప్రేక్షకులకు ఒక మంచి సందేశాన్ని ఇస్తుంది. తప్పులు చేసిన మనసు మారితే ఎప్పుడైనా మంచి మార్గం ఎంచుకోవచ్చు. మాధవ్‌తో కలిసి కొత్త జీవితం ప్రారంభిస్తూ రాజా సమాజంలో వెలుగునిచ్చే ఒక ఆదర్శ వ్యక్తిగా నిలుస్తాడు. సారాంశం: ఈ సినిమా సాహసం, ప్రేమ, నిజాయితీ కలిగిన మనిషి విజయ గాథగా ముగుస్తుంది. మరి ఈ సినిమాలో అనేక అద్భుత పాటలు ఉన్నాయి. వాటిలో మరి చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి ఒక పాట మీకోసం. నీలాల నింగిలో మేఘాల తీరిలో ఆపాల పుంతలు నీ కౌగిలింతలో నిలువెల్ల కరిగిపోనా నీలోన కలిసిపోనా నీలాల నింగిలో మేఘాల తీరులో ఆపాల పుంతలు నీ కౌగిలింతలో నిలువెల్ల కరిగిపోనా నీలోన కలిసిపోనా నీలాల నింగిలో మేఘాల తేరులో ఆ నింగికి నేలం నీవై ఈ నేలకు పచ్చని నేనై రెండు కలిసిన అంచులలో రేపు మాపుల మధ్యలలో రెండు కలిసిన అంచులలో రేపు మాపు సంజలలో ఎర్రని పెదవులు ముద్దులుగా నల్లని కన్నులు సుద్దులుగా ఎర్రని పెదవులు ముద్దులుగా నల్లని కన్నులు సుద్దులుగా
మెల్లగా చల్లగా మెత్తగా మత్తుగా హత్తుకుపోయిన నిలువెల్లా కరిగిపోనా నీలోన కలిసిపోనా నీలాల నింగిలో మేఘాల తేరులో ఆ హిమగిరి శిఖరం నీవై ఈ మమతల మంచును నేనై ఆశలు కాసే వేసవిలో తీరని కోర్కెల తాపంలో శివ పార్వతుల సంబరమై గంగా యమునల సంగమమై శివ పార్వతుల సంబరమై గంగా యమునల సంగమై వలపుల ఉరకల వెన్నెలలోన పరువంలోన నిలువెల్ల కరిగిపోనా నీలోన తేలిపోనా నీలాల నింగిలో మేఘాల తేరులో ఆ పాల పుంతలో నీ కౌగిలింతలో నిలువెల్ల కరిగిపోనా నీలోన కలిసిపోనా నీలాల నింగిలో మేఘాల తేరిలో ఆహాహా ఓహో ఓహో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంతవరకు మరి మా ఛానల్ని ఎంతగానో మీరు ఆదరిస్తూ ఉన్నారు. మరి గోదావరి కెరటాలని మా యూట్యూబ్ ఛానల్ మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా, షేర్ చేయండి, కామెంట్ చేయాల్సిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.